పూలమ్మినా పాలమ్మినా అని ఎన్నికలకు ముందు ఏవేవో మాటలు మాట్లాడి మల్లారెడ్డి సోషల్ మీడియాలో స్టార్ అయిపోయారు. ఎన్నికలకు ముందే కాదు ఇప్పుడు కూడా జోకర్ లాగా తయారయ్యాడు. భూ వివాదాల్లో చిక్కుకున్న మల్లారెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు ఆక్రమించిన రహదారిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతకుముందు ఈడీ దాడులతోనూ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం నెగ్గడంతో ఆయన వర్గం బోడుప్పల్ అధికార పీఠానికి దూరమైంది. మొత్తం మీద మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డాడనే చెప్పాలి. దీనికి తోడు కాంగ్రెస్లో చేరుదామని అనుకున్న కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర నిరసన ఎదురవడంతో మిన్నకుండిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద మల్లారెడ్డికి ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీ ఆసరా అవసరమైందనే చెప్పాలి. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ ఎన్నారెడ్డి అందిస్తారు. పాలమ్మిన ఈరోజు ఈ స్టేజ్కి వెళ్ళానంటే కష్టపడ్డా అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న వ్యక్తి. అలాగనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ పెట్టడం కానీ, మెడికల్ కాలేజీ పెట్టడం కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఒక విద్యావేత్తగా ఉన్న ఈ మహానుభావుడికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అక్రమాలకు తెరతీశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు ఎప్పుడు జరగలేదు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యం. అంటే ఈయన కట్టిన కాలేజీలు కూడా చెరువులను కబ్జా చేసి కట్టాడని చెప్పేసి అన్న ఆరోపణల నేపథ్యమే కాకుండా ఈయన అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశాడు, భూములను ఆక్రమించుకున్నాడని చెప్పేసి అన్న దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణించి ఎక్కడెక్కడైతే ఈయన భూ ఆక్రమణలు చేశాడో వాటన్నిటి మీద కూడా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత జరుగుతూ ఉంది. కొన్ని ఆర్డర్స్ మనం చూసాం. ఒక ప్రైవేట్ ల్యాండ్ విషయంలో తనది అని చెప్పేసి ఆయన ఆక్రమణ చేయడం, ప్రయత్నం చేయడం, తర్వాత దీని మీద గవర్నమెంట్ భూమిని కూడా ఆయన ఆక్రమణ చేశారని చెప్పేసి అన్న మరో కేసు, ఇలా పలు రకాల కేసుల్లో కూడా ఆయనకు మొత్తంగా వ్యతిరేకత కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీని అడ్డంగా పెట్టుకొని అడ్డదిడ్డంగా భూములను ఆక్రమణ చేశాడు, భూ ఆక్రమణ కొనసాగించాడు. కాలేజీలను పెట్టడానికి కారణం కూడా ఇలాంటి అక్రమ సంపాదనతోటే చేశాడు. అంటే మరి ఆయన మనం చూస్తూ ఉన్నాం, ప్రతిసారి అంటే సభా వేదికల మీద పూలమ్మినా పాలమ్మినా ఈ స్టేజ్కి వచ్చిన మరి చాలామంది పూలు అమ్ముతున్నారు, చాలామంది పాలు అమ్ముతున్నారు. పూలు పాలు అమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మల్లారెడ్డిలాగా ఎందుకు కాలేజీలు పెట్టలేదు, మరి మల్లారెడ్డిలాగా ఎందుకు యూనివర్సిటీ పెట్టలేకపోయారు అంటే పూలమ్మినా పాలమ్మినా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఏదైనా సరే ప్రజలను దోపిడీ చేసి, ప్రజలను ఇబ్బంది గురి చేసి అక్రమంగా సంపాదిస్తే తప్పించి ఈ రకమైన సంపాదనకు అవకాశం లేదు అన్నది మాత్రం వాస్తవం. ఈ దశగా ప్రతిపక్ష అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు, బీజేపీ కూడా ఆరోపిస్తూ ఉంది, ఈయన చేసిన దురాగతాలు, అక్రమాలు పైన విచారణ జరగాలి. ఆయన ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను కావచ్చు, ప్రైవేటు భూములు కావచ్చు తిరిగి స్వాధీనం చేసుకొని ఆయన మీద కేసులు పెట్టాలి అని చెప్పిన కూడా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు ముట్టికాయ కూడా వేసింది, ఇది మీ భూమి కాదు, మీరు ఖాళీ చేయండి అని చెప్పని. ఇలాంటి నేపథ్యంలో మనం చూసాం ఐటీ రైడ్స్, తర్వాత ఐడి రైడ్స్ కూడా జరిగిన నేపథ్యం కూడా చూస్తూ ఉంటే ఈయన దగ్గర ఇంత భారీ ఎత్తున మరి పూలు పాలు అమ్మితే ఇంత భారీ ఎత్తున డబ్బుల సంపాదన ఏ రకంగా అవకాశం ఉంటుంది అన్న దాని మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తన గుట్టు ఎక్కడ రట్టవుతుందో, తను గనక బీఆర్ఎస్లోనే ఉంటే తన అక్రమాల చిట్ట రేవంత్ రెడ్డి బయట పెడతాడని చెప్పేసి ఆయన కాంగ్రెస్లో చేరే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తూ ఉంది. అనేకమైన ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఏమాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చిన్న గ్యాప్ కూడా ఇవ్వలేదు.
తన పార్టీలోకి ఇలాంటి అక్రమార్కులను చేర్చుకోమని చెప్పిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి తెలుస్తూ ఉంది. చివరకు గతిలేక మళ్ళీ కేసీఆర్ని నిన్న సీక్రెట్గా వెళ్ళి కలిసి వచ్చి త్వరలో చాలా విషయాలు వెళ్ళిస్తానని చెప్పేసి కూడా ఆయన డాంబికాలు పలికిన నేపథ్యంలో ప్రతి చోట కూడా ఎదురుదెబ్బ తగులుతూ ఉంది. మరి ఇప్పటికే ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి. ఇదే కాకుండా ఆయన పెట్టిన విద్యా సంస్థల వెనుక ఉన్న రహస్యాలను బయట పెట్టాలి. ఆ ల్యాండ్లలో కాలేజీ కట్టడం కానీ యూనివర్సిటీ కట్టడం కానీ ఆ కట్టిన ల్యాండ్స్ ఏంటి, మరి చెరువులు ఆక్రమణ చేసినట్టు కూడా చెప్తాం. మనం చూసాం యూనివర్సిటీ ల్యాండ్లలో చెరువుల దగ్గర కట్టాడు కాబట్టి విద్యా సంస్థల్లోకి వాటర్ వెళ్తూ ఉన్నాయి. అంటే అది మామూలు ప్రైవేట్ ల్యాండ్ కానీ మామూలు ల్యాండ్లో కడితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి అలా వర్షం పడ్డప్పుడు తర్వాత భారీ వర్షాలకు కూడా ఈ రకమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇదే కాకుండా మనం చూసాం చాలాసార్లు ఆయా విద్యా సంస్థల్లో ఫుడ్ సరిగా లేదు, పురుగులు వస్తాయని చెప్పేసి ఆందోళన కొనసాగటం, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం, అంటే ఎక్కడికక్కడ వివాదాలని చుట్టుముట్టుకుంటమే కాకుండా వివాదాలకు కేంద్ర బిందువు మల్లారెడ్డి అన్నది హైదరాబాద్ నగర శివార్లో ఉన్న భూ కబ్జాదారుడని చెప్పేసి ఒకటి, ఈయన ఆస్తులకు సంబంధించిన చిట్టా వెలికి తీసి దీంట్లో ఏ ఆస్తి ఎలా తీసుకున్నాడు, ఎలా కొన్నాడు, తర్వాత దీని వెనక ఉన్న కథా కమిషన్ ఏంటి, గత ప్రభుత్వంలో చేసిన అక్రమాల తాలూకు అరాచకాల చిట్టాలో భాగంగానే ఇన్ని అక్రమాస్తులకు కూడగట్టాడని చెప్పేసి వ్యవహారంలో కూడా ఎంక్వైరీ జరిగితే అనే విషయాలు బయటపడతాయి. అలాగనే ఈయన పెట్టిన కాలేజీలు యూనివర్సిటీల వ్యవహారంలో కావచ్చు ఫుడ్ సరిగా లేదని, అలాగనే భారీ ఎత్తున ఫీజు వసూలు చేస్తారని చెప్పని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎంక్వైరీ కనుక చేస్తే ఖచ్చితంగా మల్లారెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదు. త్వరలో మల్లారెడ్డి అరెస్ట్ అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి విషయంలో ఆ కాలేజీలో జరిగే అక్రమాల విషయంలో, భూ కబ్జాల విషయంలో, ఇప్పుడు ఆయన అనుచరులు అవిశ్వాస తీర్మానం వీగిన విషయంలో ఇలా ప్రతి చోట అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఎలాగోలా కాంగ్రెస్ పార్టీ నాయకులను లోబరుచుకొని మాయమాటలు చెప్పి అంటే తాను ఏ రకంగా ఆ ఎంక్వైరీ ఎదుర్కోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ మల్లారెడ్డి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేస్తే అనేక విషయాలు బయటపడతాయని చెప్పని కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పూలమ్మినా పాలమ్మిన మల్లారెడ్డి, మరి నీ పూలు పాలు అమ్మిన వ్యక్తి ఇన్ని ఆస్తుల వెనుక రహస్యాలేంటి, మరి అందరూ పూలు అమ్ముతున్నారు, అందరూ పాలమ్ముతున్నారు, మరి వాళ్ళందరూ పెద్దోళ్ళు కాకుండా మీరు ఎలా పెద్దవాళ్ళు అయ్యారు, దీంట్లో అక్రమ దందా ఉంది, అక్రమ భూ ఆక్రమణ ఉంది, అక్రమాలు చేపట్టి ఇంతవరకు వచ్చాయని చెప్పిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తే పూర్తి విషయాలు బయటకు వస్తాయని చెప్పని కూడా ఇటు పక్కన కాంగ్రెస్ నాయకులు అటు పక్కన బీజేపీ నాయకులు పోరాడుతున్నారు. రేవంత్ రెడ్డి త్వరలో ఒక సంచలనం తీసుకొని మల్లారెడ్డి మీద ఎంక్వైరీ చేసి భూ ఆక్రమణలు, అక్రమ సంపాదన, కాలేజీల అక్రమంగా జరిగిన విషయాలు అన్నిటి మీద కూడా అంటే ఒక టీంను కనుక వేస్తే, జ్యుడిషియల్ ఎంక్వైరీ కనుక వేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పిన కూడా సామాజిక కార్యకర్తలు భావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.